అని అడుగుతున్నాడు. మరి తెలియకుండానే అయితే ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వం. మామూలుగా అయితే ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో ఉంది, సో లైక్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ ఎలా ఉంది, అసలు వాళ్ళది అబౌట్ వాట్ అబౌట్ ద కంపెనీ, ఆ కంపెనీ గురించి ఏంటి అనేది మనం కొంచెం రీసెర్చ్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇదివరకు బాగా అడిగేదండి, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ అని. ఇప్పుడు అడుగుతున్నారు, కొన్ని కంపెనీలు అడుగుతున్నాయి, కొన్ని కంపెనీలు అడగట్లేదు. వాళ్ళు కూడా అప్డేట్ అయినారు. కానీ ఎంఎన్సీ కంపెనీలు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి ఇది. ఖచ్చితంగా ఎంఎన్సీ కంపెనీలు అయితే అడుగుతారు, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ అని అన్నప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇది నేను కొన్ని కామన్ కంపెనీస్కి ఎలా ఆన్సర్ చెప్పొచ్చు. ఒక కంపెనీ నేనేం టార్గెట్ చేయలేదు, కామన్ కంపెనీస్కి ఒక ఆన్సర్ అయితే మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు, ఎలా ప్లాన్ చేయొచ్చు అని చెప్తాను నేను ఇక్కడ. అట్లా ప్రిపేర్ చేసా. ఎస్, ఐ నో యువర్ కంపెనీ వర్క్స్ ఇన్ ద లైక్ ప్రోడక్ట్స్ అనుకోండి, ప్రోడక్ట్స్. సో ప్రొవైడ్ సొల్యూషన్స్ టు రియల్ కస్టమర్ ప్రాబ్లమ్స్. మీ కంపెనీని చూశాను, ఆ ప్రోడక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్, సర్వీస్ అయితే సర్వీస్, ఇండస్ట్రీ అండ్ ప్రొవైడ్స్ సొల్యూషన్స్ రియల్ కస్టమర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మీ కంపెనీలో నేను చూశాను, మీ దాంట్లో మీ వెబ్సైట్లో చూశాను, మీరు ఇచ్చే సర్వీసెస్, మీరు ఇచ్చే ప్రోడక్ట్స్లో, మీరు ఇచ్చే సాఫ్ట్వేర్లో, ఇండస్ట్రీ లెవెల్లో ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి రియల్ కస్టమర్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఇచ్చేలా ఉన్నాయి. ఓకే, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ యూజర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సొల్యూషన్స్తో ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు తెలుగులో కూడా ఇచ్చా, మీ కంపెనీ రంగంలో మరి పనిచేస్తుంది మరియు నిజమైన కస్టమర్ సమస్యలకు పరిష్కారాలు ఇస్తుందని నాకు తెలుసు. మీరు రియల్గా యూజర్స్కి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఐ అండర్స్టాండ్ దట్ యూ ఫోకస్ ఆన్ క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మీ వెబ్సైట్లో కొన్ని డిజైన్ చూశాను, మీ వెబ్సైట్లో కొన్ని పోర్ట్ఫోలియోస్ చూశాను, వాటిలలో డిజైన్స్ చాలా బాగున్నాయి. మీ డిజైన్స్ చూస్తే మీ పోర్ట్ఫోలియో నేను చూశాను, వాటిల్లో కొన్ని వెబ్సైట్స్ నా ఫేవరెట్ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ యూజర్కి ఎగ్జాక్ట్గా మీరు ఏం కావాలో అవి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళని లేపండి, బాగా ములగ చెట్టు ఎక్కియాలి వాళ్ళని. మీ కంపెనీ గురించి చెప్తున్నప్పుడు వాట్ యు నో అబౌట్ అవర్ కంపెనీ అన్నప్పుడు వాళ్ళు లేపాలి, పూర్తిగా లేపేసి పడేయాల. సో అది మనకి టాలెంట్, అదొక స్కిల్ అనమాట. కొంతమంది చెప్పే ఆన్సర్లో అప్రిషియేట్ చేసుకుంటా కంపెనీని లేపుతూ, చెప్పిన పర్సన్ కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ని అప్రిషియేట్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి అవతల వాళ్ళకి నీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఓకే, మన కంపెనీ గురించి అన్ని తెలుసుకున్న తర్వాతనే వస్తున్నాడు ఇంటర్వ్యూకి, అంతేగాని ఏదో సింపుల్గా అయితే రావట్లేదు, ఏదో అందరూ అటెండ్ అయినట్టయితే ఈ పర్సన్ అయితే అటెండ్ అవ్వలేదు అనే ఇంప్రెషన్, అనే వర్డ్ వాళ్ళల్లో రావాలి. వస్తే మీకు మంచి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అండ్ ఆన్లైన్ ప్రెజెంట్స్ ఐ అండర్స్టాండ్ దట్ యు ఫోకస్ ఆన్ క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ ఉన్నాయి మీ కంపెనీలో, అందువల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్, I saw that your company is growing and working on new projects, which shows you are moving forward and open to innovation. సో నేను మీ వెబ్సైట్లో చూశాను, మీ కంపెనీ ప్రొఫైల్లో చూశాను, దాంట్లో న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్ టు వర్క్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్. కొంతమంది చెప్తారు అసలు ఓ రేంజ్లో చెప్తారనమాట ఆన్సర్లు. ఎనీవే సార్, మా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు సార్, అందువల్ల మేము చెప్పలేకపోతున్నాం అన్నారుగా. ఓకే, తీసుకో, 1 మంత్ తీసుకో. ఇగో ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి, ఇలా చెప్పడానికి 1 మంత్ తీసుకో. మనం చెప్పం, బాహుబలి స్టోరీ చెప్పమంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చెప్తారుగా. మరి అలాంటప్పుడు ఆన్సర్ని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ది రీజన్, వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మనం ఒక ఆన్సర్ల మీద ఆ క్లారిటీ లేకపోవడమే. అంతే, మన దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. మీరు దాని గురించి డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, ఎనీవే, ఐ సా దట్ యువర్ కంపెనీ ఈజ్ గ్రోయింగ్ అండ్ వర్కింగ్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్ విచ్ షోస్ యూ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్ టు ఇన్నోవేషన్. సో మీ కంపెనీలో జరిగే ప్రాజెక్ట్స్ కాబట్టి కావచ్చు, అవన్నీ చూసా. సో దీని ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు, ఇన్నోవేషన్ కూడా చాలా బాగుంది, ఇన్నోవేటివ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుస్తుంది. సో మీరు చేసే ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసే ప్రాజెక్ట్ నేను అట్రాక్ట్ అయ్యాను. అలా చెప్పుకుంటా రండి చిన్న చిన్న స్టోరీలు. నెక్స్ట్ వన్ వచ్చేసి,
Your work culture looks collaborative, where designers, developers, and stakeholders work together as a team. మీ వర్క్ కల్చర్లో డిజైనర్స్, డెవలపర్స్, స్టాక్ హోల్డర్స్ అందరు కలిసి టీమ్గా పనిచేస్తున్నారని కనిపిస్తుంది. ఎందుకు అంటే సో రీసెంట్లీ ఐ చెక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. In that LinkedIn profile, there are so many UX designers, there are so many developers. That's why I'm very interesting to work on your company. ఇది కూడా యాడ్ చేయొచ్చు తెలుసా. చెప్పాలంటే చెప్పొచ్చు నీట్గా. సో ఆ టైంకి మాకు రావట్లేదు సార్, మాకు స్ట్రైక్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి అని అంటారు. స్ట్రైక్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. మీకు ఆ ఆన్సర్ స్ట్రైక్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి మీరు అంటున్నారు. యా, అందరికి బిగినర్ మిస్టేక్స్ అవన్నీ. స్ట్రైక్ అవ్వకపోవడం అనేది బిగినర్ మిస్టేకే. బట్ నువ్వు దాని నుంచి నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు, ఆ ప్రాక్టీస్ ఎలా చేసుకుంటున్నావు అనేది నీ మీద డిపెండ్ అయ్యింది. మరి ఇక నాకు రాదు అని చెప్పేసి నువ్వు అలానే వెళ్ళిపోతే ఇంక అంతే ఉంటుంది. కానీ అలా కాకుండా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్. Next, I like that you value learning and skill development, which is important for my growth as a UX designer. మీరు లెర్నింగ్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్కి ప్రాధాన్యం ఇస్తారని నాకు నచ్చింది. ఇది యూఎక్స్ డిజైనర్గా నా గ్రోత్ కోసం చాలా ముఖ్యమైనది. నేను అంటే నాకు దీనివల్ల నేను నా యూఏఎక్స్ గ్రోత్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కంపెనీలో నేను జాయిన్ అవుతే అన్నట్టుగా మాట్లాడాను. నెక్స్ట్ వన్. ఓవరాల్, ఐ సీ యువర్ కంపెనీ యాజ్ ఏ ప్రొఫెషనల్ అండ్ స్టేబుల్ ప్లేస్ వేర్ ఐ క్యాన్ కాంట్రిబ్యూట్ మై స్కిల్స్ అండ్ గ్రో లాంగ్ టర్మ్. సో మొత్తం మీద నా స్కిల్స్తో కాంట్రిబ్యూట్ అవుతూ లాంగ్ టర్మ్లో ఎదగడానికి మీ కంపెనీకి ఒక ప్రొఫెషనల్ డిజైనర్గా, ప్రొఫెషనల్గా స్టేబుల్ ప్లేస్లో గానే నేను చూస్తున్నాను. సో దాట్స్ వై యూ షుడ్ హైర్ మీ. సో ఇక్కడ ఇంకోటి మీరు హైర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దట్ ఈజ్ అబౌట్ యువర్ కంపెనీ యాజ్ ఐ కెన్ సీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దట్స్ ఆల్. ఫినిషింగ్ టచ్. ప్రతి క్వశ్చన్కి ఫినిషింగ్ టచ్. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా, సెకండ్ క్వశ్చన్ ఇవ్వాలా, సెకండ్ క్వశ్చన్ అడగాలా లేదని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే నువ్వు హింట్ ఇవ్వాలి. నీ హింట్ వర్డ్ ఎలా ఉండాలి, ఫినిషింగ్ టచ్ అయ్యి హింట్ వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ కంపెనీ అని ఇవ్వండి. నువ్వు చెప్పుకోకుండా ఫోర్త్ పాయింట్ చెప్పేసి వదిలేస్తే ఇంకా నువ్వు చెప్తున్నావు అనుకోవాలా, లేదంటే ఆపేసేవా అనుకోవాలా. సి, దట్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అది కొంచెం అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒకటి ఇంటర్వ్యూ పోయిన నెక్స్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూ అయినా జాబ్ వచ్చేస్తుంది. సి, లేదు అంటే అదే కంటిన్యూస్గా పోతుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ పోతుంది, సెకండ్ పోతుంది, థర్డ్ పోతుంది, ఇలా పోతానే ఉంటాయి. ఎక్కడ కూడా మీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. సి, ఇగో ఇలా ఆన్సర్లు చెప్పడానికి ట్రై చేయండి, ది బెస్ట్ ఇచ్చేసేయండి. కథ వాడు 10 క్వశ్చన్స్ అడగాలి అనుకున్నవాడు 5 క్వశ్చన్స్తో క్లోజ్ చేసేస్తాడు, కానీ సెకండ్ రౌండ్లో ప్రమోట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎనీవే, that's all. If anybody have any questions, please ask me here. I will give you the answer. If no, I will continue the next slide. Can I go to next? Yes, sir. Okay, done. Yes, sir. Okay, thank you. Next one.